మాస్ కే మెనోస్ కే వర్సెస్ మాస్ దే మెనోస్ దే డిఫరెన్స్ ఏవి? కంపారిజన్లో మనం నేర్చుకున్నాం మోర్ దాన్ లెస్ దాన్ అని. మోర్ అంటే మాస్, లెస్ అంటే మెనోస్. మోర్ దాన్ అంటే మాస్ కే, లెస్ దాన్ అంటే మెనోస్ కే. సమ్ టైమ్స్ మోర్ దాన్ అంటే మాస్ దే వాడతాం, లెస్ దాన్ అంటే మెనోస్ దే వాడతాం. ఎప్పుడు దే వాడతామో చూద్దాం. యూజింగ్ దే. మోర్ దాన్ అంటే మాస్ దే, లెస్ దాన్ అన్న ఫీవర్ దాన్ అన్న మెనోస్ దే. దీస్ ఫార్మ్స్ విల్ బి యూజ్డ్ వెన్ వీ టాక్ అబౌట్ క్వాంటిటీస్. ఎప్పుడైతే మోర్ దాన్ లెస్ దాన్ తర్వాత ఒక నెంబర్ వస్తుందో ఆ నెంబర్ వచ్చినప్పుడు మాస్కే మెనోస్కే బదులు మాస్ దే మెనోస్ దే వాడాలి. రిమైనింగ్ సిచ్యువేషన్లో మోర్ దాన్ అంటే మాస్కే, లెస్ దాన్ అంటే మెనోస్కే వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ మోర్ దాన్ 10 స్వీట్స్ ఇన్ మై హ్యాండ్ బ్యాగ్. ఇక్కడ మోర్ దాన్ తర్వాత ఏముంది? 10. 10 అనేది క్వాంటిటీ. ఎన్ని స్వీట్స్ ఉన్నాయి? 10 స్వీట్స్ ఉన్నాయి. 10 అనేది క్వాంటిటీ కదా, అందుకే మోర్ దాన్ అలా వచ్చినప్పుడు, మోర్ దాన్ తర్వాత నెంబర్ వచ్చినప్పుడు మాస్ దే అని వాడాలి. ఐ హ్యావ్ అంటే టెంగో, మోర్ దాన్ అంటే మాస్ దే, 10 అంటే డిఎస్, స్వీట్స్ని కారామెలోస్ అంటారు, ఇన్ అంటే ఎన్, మై హ్యాండ్ బ్యాగ్ అంటే మీ బోల్సో. ఇట్ టుక్ మీ అంటే ఏ తాతాదో అని రాశాడు. ఐ హ్యావ్ టు, ఐ హ్యావ్ టేకెన్ అని వస్తుంది ఇలా వర్డ్ టు వర్డ్ మీనింగ్ తీసుకుంటే, కానీ ఇక్కడ సింపుల్ ఫాస్ట్ ఇచ్చాడు. స్పానిష్ ఏమో ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఇచ్చాడు. లెస్ దాన్ అంటే మెనోస్ దే. 1 అవర్, 1 అనేది నెంబర్ కదా, అలా లెస్ దాన్ తర్వాత నెంబర్ వచ్చింది కదా అనేసి మనం మెనోస్ దే రాసాం. 1 అంటే 1 రాయడానికి ముందు నెక్స్ట్ ఏముందో చూసుకోవాలి. అవర్ అని ఉంది. అవర్ అంటే ఓరా, ఫెమినిన్ కాబట్టి 1 అంటే ఊన రాసాం. ఒకవేళ అవర్ ప్లేస్లో ఏదైనా మస్కులిన్ వచ్చిందనుకో 1 అంటే ఉన్ అని రాయాలి. తర్వాత టు గెట్ దేర్ అంటే ఏగర్, టు అరైవ్ అన్నా టు గెట్ హియర్ అన్నా ఏగర్ అని వస్తుంది. నెక్స్ట్ యూజింగ్ కే. మోర్ దాన్ అంటే మాస్ కే, లెస్ దాన్ అంటే మెనోస్ కే. ఇంకా రిమైనింగ్ సిచ్యువేషన్లో ఎప్పుడైనా సరే మోర్ దాన్ అని వచ్చిందంటే మాస్ కే, లెస్ దాన్ అని వచ్చిందంటే మెనోస్ కే. దీస్ ఫార్మ్స్ విల్ బి యూజ్డ్ వెన్ వీ టాక్ అబౌట్ కంపారిజన్స్. కంపారిజన్స్లో మనం ఈ విధంగా వాడుతాం. టుడే ఐ ఏట్ మోర్ దాన్ ఎస్టర్డే. ఇవాళ తిన్నదానికన్నా, నిన్న తిన్నదానికన్నా ఇవాళ ఎక్కువ తిన్నాను అని అర్థం. టుడే అంటే ఓయ్, ఐ ఏట్ అంటే హే కుమీదు, మోర్ దాన్ అంటే మాస్కే, ఎస్టర్డే అంటే అయ్యర్. చూడ్డానికి ఇక్కడ సింపుల్ ఫాస్ట్ ఉంది, ఐ ఏట్ అనేది సింపుల్ ఫాస్ట్, కానీ కంపారిజన్ చేస్తున్నప్పుడు ఇక్కడ తీసుకోవడం ఏమో ప్రజెంట్ పర్ఫెక్ట్ తీసుకున్నాడు. హే కుమీదు అంటే ఐ హ్యావ్ ఈటెన్ అనే అర్థం. టుడే ఐ హ్యావ్ ఈటెన్ మోర్ దాన్ ఎస్టర్డే స్పానిష్ సెంటెన్స్ యొక్క లిటరల్ ట్రాన్స్లేషన్ తీసుకుంటే. ఎలీసా స్మోక్స్ లెస్ దాన్ యూ. నీకన్నా ఎలీసా తక్కువగా స్మోక్ చేస్తుందని అర్థం. ఎలీసా స్మోక్ అంటే ఫూమా, లెస్ దాన్ అంటే మెనోస్కే, యూ అంటే తు. నార్మల్గా ఇవి కంపారిజన్లో మనకు అర్థమైనవి. మోర్ దాన్ లెస్ దాన్ అని వచ్చినప్పుడు మోర్ దాన్ అంటే మాస్, మాస్కే, లెస్ దాన్ అంటే మెనస్కే అని రాయాలి. మోర్ దాన్ తర్వాత లెస్ దాన్ తర్వాత నెంబర్ ఎప్పుడు వస్తుందో అప్పుడు నెంబర్ వస్తే మాస్ దే మోర్ దాన్ అంటే, లెస్ దాన్ అంటే మెనోస్ దే రాయాలి. ఇది చిన్న కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ సి. విత్ ఆర్ వితౌట్ యాసెంట్. ఎస్ఐ, ఐ పైన అసెంత సింబల్ ఉందనుకో, సి అంటే ఎస్. అసెంత సింబల్ లేకపోతే ఇఫ్, వెదర్ అని మీనింగ్ వస్తుంది. డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ సి. Difference between C and C. With or without accent. There are words in Spanish which change their meaning simply when we use a written accent. Let's look at C versus C. I పైన అసెంత సింబల్ ఉందనుకో ఎస్, ఐ పైన అసెంత సింబల్ లేకపోతే ఇఫ్ లేదా వెదర్ అని మీనింగ్ వస్తుంది, అయితే అని మీనింగ్ వస్తుంది. An adverb that express affirmation. This usage is usually translated as S.
అఫర్మేటివ్ అడ్వర్బ్స్ అని నేర్చుకున్నాం. అందులో ఎస్ అంటే సి అని వచ్చింది. వుడ్ యూ లైక్ బీర్? సో నువ్వు బీర్ తాగడానికి ఇష్టపడతావా అని అడుగుతున్నావు. వుడ్ యూ లైక్ బీర్ అంటే కియరేస్ ఊనా సెర్పేసా. సెర్పేసా. వుడ్ యూ లైక్ బీర్ అంటే ఇది ప్రేజ్ అనమాట. కియరేస్ ఊనా సెర్పేసా. నార్మల్గా కియరేస్ మీనింగ్ వస్తే ఏమొస్తుంది అంటే వాంట్ అని వస్తుంది. వాంట్. కియరేస్ అంటే యూ వాంట్ అని రావాలి. క్వశ్చనింగ్ వేస్తున్నాం కాబట్టి డస్ యూ వాంట్ లైక్ ఏ బీర్, డస్ యూ వాంట్ ఏ బీర్ అనే మీనింగ్ వస్తుంది. కానీ ఇక్కడ ప్రైజే వుడ్ యూ లైక్ ఏ బీర్ అంటే కియరేస్ ఊనా సెర్బేస్ అని రాసాం. బట్ స్పానిష్ వర్డ్ టు వర్డ్ మీనింగ్ తీసుకుంటే డస్ డస్ డస్కి యూ రాదు, సారీ, డూ వస్తుంది. డూ యూ వాంట్ ఏ బీర్, నీకు బీర్ కావాలా అని క్వశ్చన్ వేస్తున్నట్లు. సో వుడ్ యూ లైక్ ఏ బీర్కి ఇదే రాస్తాం, డూ యూ వాంట్ ఏ బీర్కి ఇదే రాస్తాం. సో దానికి ఆన్సర్ ఎస్, థ్యాంక్ యూ, అవును కావాలి, అడిగినందుకు థ్యాంక్స్ అని చెప్తాం. ఎస్ అంటే సి, థ్యాంక్ యూ అంటే గ్రాసియస్. సి వితౌట్ యాన్ యాసియంట్, అయిపోయిన అసంత సింబల్ లేదనుకో, దాని మీనింగ్ ఇఫ్ అని వస్తుంది. సి ఈజ్ అన్ కంజంక్షన్ that introduce a conditional sentences. This usage is translated as if. If you want, we can have some beers. నీకు కావాలనుకుంటే మేము బీర్స్ అరేంజ్ చేయగలం, ఇవ్వగలం అని చెప్తున్నాం. ఇఫ్ యూ వాంట్ అంటే సి కియరేస్. వీ కెన్ హ్యావ్ సమ్ బీర్స్. నోస్ పోదేమోస్ తోమార్ ఊనాస్ సెర్బేసాస్. సెర్బేసాస్. నెక్స్ట్, ఇఫ్ యూ గో ఫాస్ట్ యూ విల్ క్యాచ్ ద బస్. నువ్వు ఫాస్ట్గా వెళ్తే బస్ క్యాచ్ చేసుకోగలవు, టైంకి వెళ్ళగలవు అని చెప్తున్నావు. ఇఫ్ యూ గో ఫాస్ట్ అంటే ఇఫ్ అంటే సి, యూ గో అంటే ఇరుకి కాంజుగేషన్ సెకండ్ పర్సన్కి, యూ గో అంటే బాస్ అని వస్తుంది. ఫాస్ట్ అంటే రాపిదో. యూ విల్ క్యాచ్ ద బస్, కొహేరాస్ యూ విల్ క్యాచ్ అనే అర్థం. బస్ని ఎల్ బుస్ అంటారు. మస్క్లీన్ కాబట్టి ఎల్ రాసాం. ఇఫ్ సీ సింగ్స్ వెల్, ఆమె పాట బాగా పాడి ఉండింటే, సీ విల్ గెట్ ద ప్రైజ్, ఆమెకి ప్రైజ్ వచ్చి ఉండేది. షీ అంటే ఏయా. విల్ గెట్ అంటే ఒప్తెందేర్ టు గెట్, ఫ్యూచర్కి ఇలా రాయాలి, ఒప్తెంద్రా అని రాయాలి. ద ప్రైజ్ అంటే ఎల్ ప్రెమియో. ఇలా అసంత సింబల్ లేకపోతే ఎస్ఐ. సి అంటే ఇఫ్. అదే సెంటెన్స్ స్టార్టింగ్లో వచ్చిందనుకో ఇఫ్ అని తీసుకుంటాం. సెంటెన్స్లో ఎక్కడైనా వచ్చిందనుకో మిడిల్లో సి అని అసంత సింబల్ లేకుండా వెదర్ అని మీనింగ్ వస్తుంది. సి, ఎస్ఐసి. సి యాజ్ ఏ కంజంక్షన్ ఇన్ డైరెక్ట్ క్వశ్చన్స్. దిస్ యూసేజ్ ఈజ్ యూజువల్లీ ట్రాన్స్లేటెడ్ యాజ్ వెదర్. సెంటెన్స్ మిడిల్లో వస్తే ఎస్ఐసి అని అసంత సింబల్ లేకోకుండా వెదర్ అని మీనింగ్ వస్తుంది. షీ డజంట్ నో వెదర్ షీ ప్రిఫర్స్ స్పానిష్ ఆర్ ఫ్రెంచ్. తనకు తెలీదు తను స్పానిష్ ప్రిఫర్ చేసుకోవాలో ఎంచుకోవాలో లేదో ఫ్రెంచ్ తీసుకోవాలో తనకు తెలియడం లేదని చెప్తున్నా. డజంట్ అంటే ఫస్ట్ నో రాయాలి. సబేర్ కాంజుగేషన్లో షీకి ఏం రాయాలి, ఏయాకి సాబే, సాబే రాసా. వెదర్ అంటే షీ. షీ ప్రిఫర్, ప్రిఫర్ అంటే ప్రెఫరీర్, ఏయాకి ప్రెఫరీరే అని రాస్తాం. సబ్జెక్ట్స్ స్కిప్ చేసి డైరెక్ట్గా వర్బ్ రాసుకుంటూ వస్తున్నా నేను ఇక్కడ. స్పానిష్ అంటే ఎస్పాన్యోల్, ఓఆర్ అంటే ఓ, ఫ్రెంచ్ అంటే ఫ్రాన్సెస్. నెక్స్ట్, ఆస్క్ విక్టర్ వెదర్ హీ ఈజ్ కమింగ్ టు ద సినిమా ఆర్ నాట్. విక్టర్ని అడుగు సినిమాకి వస్తున్నాడో రాడో అని చెప్తున్నాం. ఆస్క్ అంటే ప్రెగుంతారు. ఇక్కడ ప్రెగుంతాలే అని ఎందుకు రాసామంటే ఆస్క్ విక్టర్ హీ ఈజ్ కమింగ్ టు ద సినిమా ఆర్ నాట్, థర్డ్ పర్సన్ కదా, అందుకే డైరెక్ట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ లే తీసుకోవడం జరిగింది. ఆ విక్టర్. ఇలా కొన్ని వర్బ్ తర్వాత పర్సన్ వచ్చినప్పుడు ప్రిపోజిషన్ ఆ అనేది రాస్తాము. తర్వాత పర్సన్ విక్టర్ అంటే విక్టర్. వెదర్ అంటే సి. హీ ఈజ్ కమింగ్ టు ద సినిమా ఆర్ నాట్ అంటే
హీ అంటే ఎల్ అని రాయలేదు. తర్వాత కమింగ్ అంటే బెనీర్ అని రాయకోకుండా ఇర్ కాంజుగేషన్ థర్డ్ పర్సన్కి ఏమొస్తుంది బా, అది రాసి తర్వాత ప్రిపోజిషన్ ఆ రాశారు, తర్వాత బెనీర్ రాశారు. దీని మీనింగ్ హీ ఈస్ కమింగ్ అని మీనింగ్ కన్వే చేశారు. టు అంటే ఆ, ద సినిమా అంటే ఎల్ సినే, ఆ ఎల్ కలిపి కాంట్రాక్ట్ ఆర్టికల్ అల్ అని రాశారు. ఓఆర్ అంటే ఓ, నాట్ అంటే నో. నార్మల్గా హీ ఈస్ కమింగ్ టు ద సినిమా ఆర్ నాట్ అంటే వర్డ్ టు వర్డ్ మీనింగ్ తీసుకుంటే హీ అంటే ఎల్, ఈజ్ అంటే ఈజ్ తర్వాత వర్బ్ బీ4 ఉంది అంటే ఖచ్చితంగా ఎస్తారు రాయాలి. ఎల్ ఎస్తా, బెనీర్ అంటే టు కమ్, V4 చేంజ్ చేస్తున్నప్పుడు ఐ అండ్ డిఓ బెనీ అందో అని రాస్తాం. టుది అని వచ్చినప్పుడు అల్, సినిమా అంటే సినిమా, ఓ అంటే ఓఆర్, నాట్ అంటే నో, ఇలా రాయాలి. సి అంటే ఐ పైన అసింత సింబల్ వస్తే ఎస్ అని, అసింత సింబల్ రాకపోతే ఇఫ్, సెంటెన్స్ స్టార్టింగ్లో వస్తుంది అది, అలా సెంటెన్స్ స్టార్టింగ్లో వస్తే ఇఫ్ అని గుర్తుపెట్టుకోవాలి. సెంటెన్స్ మిడిల్లో వస్తే వెదర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్కి వెదర్కి సి అంటే ఐ పైన అసింత సింబల్ రాదు.